హాయ్ అందరికీ. ఇక్కడ మేము చిత్తూరు నుంచి అరుణాచలంకి వెళ్తున్నాము. ఈ బస్సులో మామూలుగా ఆర్టీసీ బస్సులో బుక్ చేసుకునే వాళ్ళము. డైరెక్ట్గా బస్ అక్కడికి వెళ్ళిపోతుంది అరుణాచలానికి. కానీ ఈసారి ప్రైవేట్ బస్కి వెళ్తున్నాము. ఆర్టీసీ బస్కి బుక్ చేసుకోవడం కంటే ఇలా ప్రైవేట్ బస్కి వెళ్ళడం వల్ల మనకి టైం వేస్ట్ అండి. అలాగే ఎక్కి దిగడం అనేది అక్కడ చాలా లేట్ అవ్వడము, బస్సు టైంకి ఉండకపోవడం, ఇలాంటి ఇష్యూస్ అయితే ఉంటాయి. చిత్తూరు నుంచి వేలూరుకి వెళ్ళి వేలూరులో ఇంకో బస్సు ఎక్కాలి. అక్కడ సీట్లు కూడా ఉండవు. పౌర్ణమి రోజు కాబట్టి రష్ ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు మనం చూసిందంతా వేలూరే అండి. మేము చిత్తూరు బస్ ఎక్కిన తర్వాత వీడియో తీసుకున్నాము. మామూలుగా అయితే పుంగనూరు నుంచి వచ్చాము. పుంగనూరు నుంచి పలమనేరు, పలమనేరు నుంచి చిత్తూరు వచ్చాము. అలాగే చిత్తూరు నుంచి వేలూరు, వేలూరు నుంచి అరుణాచలము. ఇప్పుడు మనం చూసిందంతా వేలూరే అండి. వేలూరు నుంచి వీడియో తీసుకున్నాము. వీడియో కొంచెం ప్రాపర్గా తీసుకున్నాము. మేము చిత్తూరులో బస్ ఎక్కినప్పుడు మేము వచ్చిన బస్సులోనే తెలుగు వాళ్ళు కూడా వచ్చారు మాతో పాటు. కానీ వాళ్ళు ఒక బ్యాచ్ లాగా వచ్చినారు. మేము మా ముందు ఉన్న బస్సు ఎక్కేసరికి వాళ్ళు వెనక దాని పక్కన ఉన్న ఆ బస్సు ఎక్కేశారు. సో అందరూ ఒకే బస్కి వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడికి ఇక్కడ అలా విడిపోయాము. కానీ మేము ఎక్కిన బస్సులో హిజ్రాస్ ఉన్నారు. వాళ్ళైతే అంటే మీరు కూడా ఎవరైనా వెళ్ళినప్పుడు అక్కడ హిజ్రాస్ ఉంటారు. వాళ్ళు మన సైడ్ అయితే మామూలుగా ఎవరిని ఆడవాళ్ళని డబ్బులు అయితే అడగరు, కానీ వాళ్ళు ఆడవాళ్ళని కూడా అడుగుతున్నారు. అదేవిధంగా వాళ్ళు పర్స్ చూపించమని, మనం ₹1 పెడతాం మేమనేసి చూపించమని ఫోర్స్ చేస్తారు. ఎంత కంపెల్ చేస్తారంటే మనము ఆ పర్స్ చూపించే వరకు వదిలిపెట్టరు, అలా చేస్తారు. అలా చేసి ఆ డబ్బుల్ని మొత్తం దీవిస్తానని మొత్తం ఎత్తుకొని చేతులకి వాళ్ళు పక్కనున్న వాళ్ళకి ఇచ్చేయడము అలా జరుగుతుంది. ఎత్తి పెట్టుకొని వేయడము అలా జరుగుతుంది. మీరైతే ఒకవేళ ఎప్పుడైనా వెళ్తే వాళ్ళు ఎదురైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి తెలుగు వచ్చినా కూడా తెలుగులో మాట్లాడరు, తమిళ్లోనే మాట్లాడతారు. మనకి తెలుగు రాదని తెలిస్తే ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు వచ్చినప్పుడు అసలు సైలెంట్గా తప్పుకొనేయడం చాలా బెటరు. వాళ్ళైతే అసలైన హిజ్రాస్ కాదు, మగవాళ్ళే అలా వేషం వేసుకొస్తారు. డబ్బుల కోసం అలా ఫ్రాడ్ చేస్తుంటారు. మన తెలుగు వాళ్ళని తెలిస్తే వాళ్ళనైతే ఎక్కువ ఫ్రాడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వాళ్ళు ఎదురైనప్పుడు సైలెంట్గా అసలు వాళ్ళ వైపు చూడకుండా వెళ్ళిపోవడమే బెటరు. ఇక్కడ వరి అనేది ఎక్కువగా పండిస్తారు. అలాగే చెరుకు తోటలు కూడా ఎక్కువగా పండిస్తుంటారు. మేము గమనించింది అయితే ఇది చెరుకు తోట అయితే ఎక్కువ పండిస్తారు. మన సైడ్ కంటే ఇక్కడే బాగా పండిస్తున్నారు. ఇంకా ఇక్కడ ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ ఎండకైతే మనమైతే తట్టుకోలేము. ఎండాకాలంలో అయితే వెళ్ళకపోవడం, డేలో వెళ్ళకపోవడం మంచిది. ఇప్పుడు మనం చూస్తున్నది అరుణాచలంలోకి ఎంటర్ అయ్యాము. ఇది అరుణగిరి అంటారు కదా, అదే ఈ గిరిని మనం ప్రదక్షిణ చేస్తాం, ఈ కొండని. ఇక్కడ వచ్చి అరుణాచలం బస్ స్టాండ్ ఉంది. ఇది పౌర్ణమి రోజు మాత్రమే ఇక్కడ బస్సెస్ వస్తాయి. నార్మల్ డేస్లో వేరే చోటు ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ ఈ రోజు మాత్రమే నిలుపుతారు. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు కదా, వాళ్ళకి దగ్గరగా ఉంటుందని ఈ బస్ స్టాండ్లో వదిలిపెట్టేస్తారు బస్సులు. ఇక్కడ నుంచి ఆటోలు కూడా గుడి దగ్గరికి ఉంటాయి. లేదంటే ఇక్కడ నుంచి కూడా మనకి ఇక్కడ పక్కనే నైరుతి లింగం ఉంటుంది. ఆ లింగం నుంచి కూడా గిరి ప్రదక్షిణని స్టార్ట్ మేము ఇక్కడ నుంచే నడుచుకుంటూ వెళ్ళిపోయాము గుడి దగ్గరికి. చాలామంది వస్తుంటారు. మన తెలుగు వాళ్ళు అయితే ఇందులో చాలామంది ఉంటారు. తెలుగు వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు. ఈరోజైతే మామూలు డేస్లో కూడా రష్ అంటే కొంచెం తక్కువగా ఉంటుంది. పౌర్ణమి రోజు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైనా ఐడెంటిఫై చేయాలంటే మొత్తం తమిళ్లోనే ఉంటాయి అడ్రస్లంతా. ఈ మ్యాప్ ఒకటి ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. గిరి ప్రదక్షిణకి సంబంధించిన అక్కడక్కడ లొకేషన్ బోర్డ్స్ ఉంటాయి. ఇవి ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. మామూలుగా మేమైతే పౌర్ణమికి అరుణాచలానికి వెళ్ళేటప్పుడు ఆర్టీసీ బస్కే బుక్ చేసుకునే వాళ్ళము. అప్పుడైతే సరిపోయేది, ఎందుకంటే వాళ్ళు ఈవినింగ్ 6 o'clockకి దించేసేవాళ్ళు ఇక్కడికి. అంటే లోపలికి రానివ్వరు, అవుట్స్కట్స్లోనే పెట్టేస్తారు మన ఆంధ్ర బస్సెస్ అన్నీ.
కానీ ఇలా తమిళనాడు బస్కి ప్రైవేట్గా వచ్చినప్పుడు ఈ బస్ స్టాండ్కి తీసుకొస్తారు. కానీ డేలో వస్తే మాత్రము మనకి చాలా వేడి ఎండ ఉంటుంది, హెడేక్ రావడం, నీరసించిపోవడం జరుగుతుంది. సో అరుణాచలం వెళ్ళాలనుకునే వాళ్ళు ఈవినింగ్ టైంలో వెళ్ళడం మంచిది. ఇక్కడ మనకి చాలా అయితే రోడ్ సైడ్ కనిపిస్తుంటాయి సాంబ్రాణి, జీడిపప్పు, గ్యాడ్జెట్స్ ఇలాంటివి, టాయ్స్ అని చాలా అయితే ఉంటాయి షాపింగ్ అయితే. అయితే ఇక్కడ గుళ్ళు ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా, మనకి అడుగడుగున గుళ్ళు అయితే ఉంటాయి. మనకి పూజకి సంబంధించిన కర్పూరం కానీ పూజా సామాగ్రి మొత్తం మనకి అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి గుళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మనం ప్రతి గుళ్ళోనూ వెళ్ళి టెంకాయ కొట్టలేం కాబట్టి కర్పూరం తీసుకెళ్ళి అక్కడ ప్రతి గుడి ముందర కర్పూరం వెలుగుతుంటుంది, అందులో వేసేసి మొక్కొని వచ్చేయచ్చు. మామూలుగా ఆర్టీసీ బస్కి వచ్చినప్పుడు అయితే వాళ్ళు ఒక టైమింగ్ అనేది చెప్తారు, ఆ టైమింగ్ ప్రకారం వచ్చేసేయాలి. అంటే త్వరగా గిరి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది, అప్పుడు త్వరగా నడచాల్సి ఉంటుంది. ఇక్కడ అలసిపోయి కూర్చొని అంత టైం తీసుకునేకి కుదరదు. అందుకోసమనే ఈసారి మా పిల్లలతో వచ్చాం కాబట్టి వాళ్ళు త్వరగా నడిచేకి కొంచెం కష్టంగా ఉంటుందని ప్రైవేట్ బస్కి వచ్చాము. ఇప్పుడు మనం రాజగోపురం వరకు వచ్చాము నడుచుకుంటూ. ఇక్కడ గుడి ఉంటుంది, నేను ఆ వీడియో మిస్ అయ్యాను, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. రాజగోపురము అలాగే గుడిని మొత్తాన్ని కొంచెం వరకు లోపల కూడా తీసాను, ఆ వీడియోని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. లోపల కోనేరు చాలా బాగుంటుంది చూడటానికి, చాలా పెద్ద పెద్ద గోపురాలు ఉంటాయి. గుడికి చుట్టూ గోపురాలు ఉంటాయి, చాలా బాగుంటాయి, చాలా ఎత్తుగా ఉంటాయి. లోపల క్యూ అయితే చాలా పొడవు ఉంటుంది. మనం దర్శనానికి వెళ్ళాలంటే చాలా అంటే 2-3 అవర్స్, 2-3 కాదు 4-5 అవర్స్ పట్టింది నేను వెళ్ళిన రోజైతే. అప్పుడు హాలిడేస్ కాబట్టి చాలామంది వచ్చేసారు. మామూలుగా వీకెండ్ డేస్లో పౌర్ణమి రోజు ఇలా రష్ అయితే ఉంటుందని చెప్తున్నారు అక్కడ ఉన్నవాళ్ళు. ఇంకా మామూలు డేస్లో అయితే వెళ్తే కొంచెం ఇలా రద్దీ లేకుండా ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్లో లైవ్లో చేయాలని అనుకుంటున్నాను. వీలైతే నేను వెళ్ళినప్పుడు మామూలుగా పౌర్ణమికి వెళ్తుంటాము, పౌర్ణమికి వెళ్ళినప్పుడు లైవ్ చేయాలని అనుకుంటున్నాను. వీలైతే కుదిరితే మాత్రం తప్పకుండా లైవ్ చేస్తాను. అలాగే ఇక్కడ అరుణగిరిని, పౌర్ణమి చంద్రుడిని ఒకేసారి చూస్తే చాలా మంచిదంటారు. మన వ్యూవర్స్ కోసం అది కూడా లైవ్లో చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ గుళ్ళు అయితే చాలా బాగుంటాయి, కొత్తగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కొన్ని అయితే, అవి ఇంకా బాగున్నాయి. వాటిని కూడా నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను, చూసేయండి. ఇంకా ఇప్పుడైతే వర్షం వచ్చి ఆగిపోయింది కొద్దిసేపు. మేమైతే గొడుగు తీసుకెళ్ళాము. రెయిన్ కోట్లు అయితే ఉన్నాయి కానీ అక్కడ చాలా కాస్ట్ అయితే చెప్పారు, ఒక్కో చోట అయితే చాలా కాస్ట్ చెప్పారు. 100 రూపీస్ రెయిన్ కోట్ని 300-400 కూడా చెప్పారు. అలాగే కొంతమంది కాళ్ళకి సాక్సులు తీసుకొని వేసుకుంటారు, అవి కొద్దిసేపే ఉంటాయి, కొంచెం దూరం వెళ్ళాక చిరిగిపోతాయి. సో సాక్సులు తీసుకోకుండానే వెళ్ళడం మంచిది అనిపిస్తుంది. ఒకవేళ వర్షం అయితే ఇంకా చిరాకు అయితే ఎక్కువ అవుతుంది ఆ సాక్సులు వేసుకుంటే. ఇక్కడ మన జనసేన పార్టీ అభిమానులైతే గిరి ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఇలా జెండా పట్టుకొని తిరిగారు కొంతమంది. ఇంకా విశేషాలను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువైంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పౌర్ణమి రోజుల్లో ఇక్కడ విశేషాలు మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను, అవి చూడొచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాలని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.